హాయ్ ఫ్రెండ్స్, ఈ షార్ట్లో మనం పెసరావకాయ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూద్దాం. పెసరావకాయ ఎందుకు పెట్టడం అనేది, వచ్చేది వేసవకాలం కదండి, మనకేమో కొత్త ఆవకాయ తినాలని ఉంటుంది. కానీ ఆవపిండి వేస్తేనేమో వేడి. దానికోసం ఇన్స్టెంట్గా ఈ పెసరావకాయ అనేది పెట్టుకుంటాం అనమాట. అటు కొత్త పచ్చడిని మిస్ అవ్వము, ఇటు వేడి చేయదు బాడీకి. అందుకని సీజనల్గా మేమైతే పెసరావకాయ అయితే నిన్న పెట్టాము. దానికోసం మామిడికాయలు తెచ్చాం కానివ్వండి, కోసేవాళ్ళు అయితే అప్పుడే దొరకరు కదా. ఆ కష్టపడి క్లాత్ మీద మళ్ళీ ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు గుండ్రాయితో కొట్టుకుంటే ఆ ముక్క కానీ చితికింది. అక్కడి నుంచి పెసరపప్పు అయితే మిక్సీ పట్టేసి ఎండబెట్టి ఆ పెసరావకాయకి సరిపడా పెసరపిండిని అయితే కొలుచుకుని పెట్టుకోవాలి. మిక్సీ పడుతున్నారు అనమాట పెసరపప్పుని. ఇదిగోండి ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. తర్వాత ఆ ముక్కల్లో ఉప్పు వేసాము. ఉప్పు డబ్బా ఉప్పు అనమాట. కేజీన్నర ముక్కలకి డబ్బా ఉప్పు, డబ్బా కారం. పెసరపప్పు చెప్పాను కదా పెసరపప్పు మిక్సీ పట్టుకున్నామని. ఆవపిండి బదులు ఈ పెసరపిండి వేస్తామన్నమాట. అదే క్వాంటిటీ, కాకపోతే ఇది వేడి చేయదు. ఇది ఒకటే రీజన్ అనమాట. ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇయర్గా మోస్ట్ ప్రాబబ్లీ 4 months 5 months ఉంటుంది అంతేను. అప్పటికి ఎండలు అనేవి తగ్గిపోతాయి కాబట్టి ఈ పెసరావకాయతో, మామూలు ఆవకాయతో పాటు ఈ పెసరావకాయ కూడా మేమైతే పెట్టుకుంటాము. నిన్నైతే అది పెట్టామన్నమాట. ఎమ్మీగా కొత్త పచ్చడి కదా, టెంప్టింగ్గా ఉంది. చాలా చాలా బాగుంది చూడడానికి, నోరూరించేట్టు. మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి. దీంట్లోకి శనగ నూనె వాడతారు కదండి, ఆ శనగ నూనె కూడా మంచి బ్రాండింగ్ ఆయిల్ తెప్పించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఏదైనా పచ్చడి అనేది పెట్టే చేతిలో ఉంటుంది, వాడే వాటిల్లో కూడా ఉంటుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్లో మేమనేది కల్తీ లేకుండా వాడతారు కాబట్టి పిచ్చి పిచ్చి కాకుండా మంచి వేసుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియను. చూసారా, కారము నూనె అన్ని క్వాంటిటీలు సరిపోయి పచ్చడి అయితే చాలా ఎర్రగా ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నోరు ఊరిస్తున్నాను.